ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ పరంగా లేదా ప్రజల పరంగా లేకపోతే రకరకాలైనటువంటి విధానాల్లో కూడా మార్పు వస్తుంది లేదా మార్పు కనిపించేలాగా స్పష్టంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేనివన్నిటిని ఉన్నట్టుగా క్రియేట్ చేయటము, లేకపోతే అస్సలు జరగనటువంటి ఏ విషయాల పట్ల కూడా చాలా క్లియర్గా జరిగినట్టుగానే చూపించే విధం కూడా కనిపిస్తుంది. అంటే ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతే కొంతవరకు ఓకే, అవగాహన లేని వాళ్ళు మాత్రం చాలామంది ఈ రకంగా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ నిజంగా అపోహలు పడే అవకాశం ఉంది, అపార్థాలు కూడా దారి తీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏ పట్ల క్లారిటీ లేని వాళ్ళు లేదా ఇన్ఫర్మేషన్ సరిగా లేని వాళ్ళు, ఏ పట్ల చాలా స్పష్టమైనటువంటి వైఖరి లేని వాళ్ళందరూ కూడా దాన్ని చూపించేటువంటి విధానాలు కావచ్చు, దాన్ని చూపించేటువంటి మాయాజాలాలు కావచ్చు, రకరకాల విధానాల్లో అది చేసేటువంటి మార్పుల వల్ల కావచ్చు, దానివల్ల దీనికి లోబడే అవకాశం కనిపిస్తుంది. అంటే సో ఎగ్జాంపుల్ చూపిస్తే కనుక ఇప్పుడు వారణాసి సినిమాకి సంబంధించి చూస్తే కనుక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందినటువంటి సినిమా ఇది. అంటే భారీ బడ్జెట్ సినిమా, చాలా బిగ్గెస్ట్ క్యాన్వాస్ పై వచ్చేటువంటి సినిమా కనిపిస్తుంది. అంటే అటు ప్రియాంక చోప్రా హీరోయిన్గా లేదా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా నటిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు ఎప్పటివరకు ప్రధానంగా. అంటే మిగతా క్యారెక్టర్స్ ఏవి కనిపించకుండా లేకపోతే చాలా దాచిపెడుతూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు పట్ల కావచ్చు, లేకపోతే కథ ఎట్లా ఉండవచ్చు, కథనం ఎలా ఉండవచ్చు, క్యారెక్టరేషన్స్ ఎలా ఉంటాయి, ఆ పాత్రలు ప్రవర్తించేటువంటి విధానం ఎలా ఉంటుంది అనే విషయంలో దర్శకుడు లేదా మేకర్స్ మొత్తం సినిమా టీం మొత్తం చాలా గుంభనంగా దాచుకున్నటువంటి కనిపిస్తుంది. కాకపోతే వచ్చిన తర్వాత మాత్రం చాలా సింపుల్ థింగ్ అయిపోతుంది. అంటే వారణాసి సినిమా సంబంధించి వచ్చినటువంటి విజువల్స్ ఇలా ఉండబోతున్నాయి, మహేష్ బాబు ఇలా కనిపించబోతున్నాడు, లేదా ప్రియాంక చోప్రా ఇలా కనిపించబోతుంది, పృథ్వీరాజ్ ఇలా కనిపించబోతుందని చెప్పేసి క్రియేట్ చేస్తున్నటువంటి వండర్స్, లేకపోతే వండర్స్ అనకూడదు, చూస్తే కనుక అవి ఒక రకంగా బ్లండర్స్. జనాల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలందరికీ మభ్య పెట్టడం, లేకపోతే ఇబ్బంది పెట్టడం, లేకపోతే వాళ్ళందరినీ నమ్మించేలాగా ప్రవర్తించే విధంగా కూడా కనిపిస్తున్నది చేస్తున్నటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ లాగా కనిపిస్తుంది. అంటే దీన్ని ఎవరు కట్టడి చేస్తారు, కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు లేదా కన్ఫర్మేషన్ లేదు. రీసెంట్గా చూస్తే కనుక వారణాసి సినిమా మహేష్ బాబుకి సంబంధించి చూస్తే ఒక విజువల్ కనిపిస్తుంది. అంటే ఆయన శివుడిలాగా కనిపిస్తుంటే శివుడు కాదు, శివుడికి సంబంధించినటువంటి హిమాలయ పర్వతాల్లో నడుస్తున్నట్టుగాను, లేకపోతే వెనకాల సింహాలను వస్తున్నట్టుగాను, లేకపోతే త్రిశూలం పట్టుకొని తిరుగుతున్నట్టు ఇలా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో ఏఐతో క్రియేట్ చేసినటువంటి వీడియో రిలీజ్ చేశారు. నిమిషాల్లో వైరల్ అయిపోయింది, చాలా పెద్దగా చూసారు, మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చింది. దానికి చూస్తే కట్ చేస్తే కనుక అది కంప్లీట్గా ఫేక్ అన్న విషయం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎట్లా ఇలాంటి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం, ఇలాంటి ఫేక్ మంది మొత్తం క్రియేట్ చేయడం అనేది మాత్రం చాలా బ్లండర్స్ మిస్టేక్గా కనిపిస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేయడం అనేది మాత్రం బాధ్యత అటు మేకర్స్ కావచ్చు, అటు సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది క్రియేట్ చేయడం అనేది కూడా దీనికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా ఉంది. అంటే సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫీల్ని ఆడియన్స్ని తీసుకోవడం అనేది ముందు నుంచి ఒక ప్రిపేర్ చేయడం, ఆడియన్స్కి సంబంధించి ఒరిజినల్ ఫీల్ని ఇంపాక్ట్గా క్రియేట్ చేయడం, లేకపోతే ఒరిజినల్ ఫీల్ని వాళ్ళకి కలిగించడం అనేటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి దాంతో పనిచేసినటువంటి విధానం కనిపిస్తున్నారు దర్శకులు కావచ్చు, లేకపోతే మేకర్స్ అందరు కావడం. కానీ ఇలా ఇలాంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని ఈ ఒపీనియన్స్ అన్ని దెబ్బ కొడతా ఉన్నాయి, ఒపీనియన్స్ పట్ల మారిపోతున్నాయి. సినిమా ఇలా ఉండబోతుందని చెప్పేసి ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు, లేకపోతే ప్రిపరేషన్ అయినటువంటి ఆడియన్స్కి దెబ్బ కొట్టేలాగా ఒరిజినల్ వీడియో తేడా ఉండటం అనేది అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే ఒరిజినల్ వీడియో ఇదే ఉంటుందని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి వీడియోస్ ముందే నమ్మితే కనుక నా నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా సినిమాలో ఒరిజినల్ కంటెంట్ కనిపించకపోవడం అనేది చాలా వేరియేషన్ మాత్రం కనిపిస్తుంది. సో చేస్తున్నటువంటి మాయాజాలన్నీ కావచ్చు, లేకపోతే చేస్తున్నటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, లేకపోతే ఫుటేజ్ మొత్తంగా రాంగ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటి వల్ల సినిమాలకు సంబంధించి అంటే బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాలు కావచ్చు, లేకపోతే చాలా పెద్ద సినిమాలు కావచ్చు, భారీ స్థాయిలో ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ వీటి మీద మిస్లీడింగ్ చేసేటువంటి విషయం మాత్రం కనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళని మిస్లీడ్ చేసే విధానం పట్ల కొంత క్లారిటీ తీసుకోవాలి. ఒక చట్టపరమైనటువంటి తీసుకోవచ్చు, లేకపోతే చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే టెక్నికల్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవచ్చు, లేకపోతే ఎలాంటి ఇష్యూస్ అయినా సంబంధించి కూడా ఇలాంటి ఎవరైతే మిస్లీడ్ చేస్తున్నటువంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తున్నారో ఇలాంటి పట్ల కొంచెం క్లారిటీగా ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండాలి, లేదా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. టెక్నికల్గా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తీసుకోవాలి వీళ్ళు. అలాంటప్పుడే ఇలాంటి ఫేక్ వీడియోస్ అన్ని జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించేటువంటి అంశాలన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా మేకర్స్తో పాటు అటు టెక్నికల్ డిపార్ట్మెంట్స్తో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.